హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు చాలా రుచిగా సింపుల్గా దొండకాయ ఫ్రై చేసి చూపిస్తానండి. కావాల్సిన పదార్థాలు మనం రోజు దాదాపు అన్ని కూరలో వేసుకునేటువంటివి: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు, కారం, నూనె. అంతేనండి. ముందుగా మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టుకోవాలి. అలాగే దొండకాయలు కూడా శుభ్రంగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ పడుతుంది దొండకాయకి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి సన్న మంట మీద వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ సన్న మంట మీద పెట్టి వేయించుకోవాలండి. కొద్దిగా వేగాక మనం ఇంకా వెల్లుల్లి ఒక 5-6 తీసుకొని సన్నగా తరిగి ఆ వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ముందు ఉల్లిపాయలు కొంచెం వేయాలి. గార్లిక్ వేస్తున్నాను, ఒక 6-7 ఉన్నాయి. కొంచెం ఎక్కువ వేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది, మంచి వాసన కూడా వస్తుందండి. మీరు ప్రతి కూరలో గార్లిక్ వేసి చూడండి. గార్లిక్ ఆరోగ్యం మంచిది, ఇంకా వాసన వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు 5-6 రెమ్మలు కరివేపాకు తీసుకొని ఫస్ట్ 3 వేసాను. తర్వాత కూర అయిపోయాక ఇంకా 2 వేస్తాను. ఇవి కొంచెం బాగా వేయించుకోవాలి. ఇవి వేగాక ఇంకా మనం తరిగి పెట్టుకున్నాం కదా, సన్నగా కాకుండా మీడియం సైజులో దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి. చాలామంది బాగా సన్నగా తరిగి పెట్టి నల్లగా అయ్యే వరకు వేపుతారండి. అలా తింటే ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. కొంచెం పెద్ద ముక్కలు కోసుకొని మనకి పచ్చి వాసన పోయి మగ్గే వరకు చాలు. మరి కరకర అనకుండా సాఫ్ట్గా అయితే చాలండి. అలా నల్లగా చేసుకుని తింటే మనకి బాడీలో పెద్ద ఉపయోగం ఉండదు. దాదాపు అన్ని పోషకాలు పోతాయి అన్నమాట. ఇవి కొద్దిగా వేగాక మనం పసుపు వేసుకోవాలి. 1 చిటికెడు ఈ పసుపు వేసుకొని కలిపిన తర్వాత మనం అలాగే ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. పసుపు, కారం, ఇంకా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను పసుపు వేసాను కదా, ఉప్పు వేస్తున్నాను. అలాగే కారం కూడా వేస్తాను. ఒక 2 స్పూన్లు చిన్న స్పూన్తో వేస్తాను. మీరు కారం సరిపడా వేసుకోండి, ఎంత కావాలంటే అంత. నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను కారం. ఈ కారం, ఉప్పు వేసిన తర్వాత కొంచెం బాగా వేయించుకోవాలి. తక్కువ మంట మీద. చూసారా, దాదాపు అయిపోయింది, నల్లగా ఏమవ్వలేదు. ఇంకా చివరిగా దించే ముందు నేను లేతగా ఉన్న 2 రెమ్మలు కరివేపాకు కూడా వేస్తున్నాను. అది కూడా వేసి దించేసుకోవాలి. మీకు ఈ టైంలో కొత్తిమీర ఉంటే కూడా తరిగి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతేనండి, గుమగుమలాడిపోయేటువంటి దొండకాయ వెల్లుల్లి ఫ్రై రెడీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా కుదిరితే కామెంట్ చేయండి. ఇది కొత్తగా వంట చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? ట్రై చేయండి తప్పకుండా. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.